వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుతుంది నయా భారత్. చైనాకు భారీగా పీసీబీ ఎగుమతులు చేస్తుంది. ఒకప్పుడు చైనా నుంచి దిగుమతులు చేసుకున్న భారత్ ఈరోజు చైనాకే భారీగా ఎగుమతులు చేస్తోంది. మొబైల్స్ నుంచి కార్ల వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు గుండెకాయ లాంటి పీసీబీ తయారీలో ఆత్మనిర్భర్ భారత్ సాధించిన భారీ విజయం గణాంకాలతో సహా చెప్తా చూడండి. అసలు ఈ పీసీబీ అంటే ఏంటి, దానికి ఎందుకు అంత డిమాండ్ అనేది కూడా చెప్తా. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనే పేరు వినే ఉంటారు. ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్కు అసలైన ప్రాణం ఈ పీసీబీనే. మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, సర్వర్లు, ఆధునిక కార్లు, ఇలా ఏ ఎలక్ట్రానిక్ డివైడ్ అయినా సరే పీసీబీ లేకుండా వాటిని ఊహించలేం. 2014 వరకు భారత్ ప్రతి సంవత్సరం కేవలం $61 మిలియన్ అంటే సుమారు 370 కోట్ల విలువైన పీసీబీలను మాత్రమే ఎగుమతి చేసింది. కానీ ప్రస్తుతం అదే భారతదేశం ఈరోజు ఏకంగా $1.9 బిలియన్ అంటే సుమారు 18,000 కోట్ల విలువైన పీసీబీలను ఎగుమతి చేస్తుంది. దాదాపు 50 రెట్లు భారీ వృద్ధి నమోదైంది. ట్విస్ట్ ఏంటంటే చైనానే మన అతిపెద్ద కస్టమర్. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం చెప్పనా, భారత్ ఎగుమతి చేస్తున్న ఈ $1.9 బిలియన్ ఒంటరిగా చైనా దేశమే $1.5 బిలియన్ పీసీబీలను భారత్ నుంచి కొనుగోలు చేసింది. పోయిన సంవత్సరం వరకు చైనా భారత్ నుండి కేవలం $36 మిలియన్ పీసీబీలను మాత్రమే దిగుమతి చేసుకునేది. కానీ ఈసారి ఏకంగా 40 రెట్లు జంప్ చేసి $1.5 బిలియన్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న $75 బిలియన్ పీసీబీ మార్కెట్లో భారత్ వాటా 2.5% చేరుకుంది. ఇదే వేగంతో దూసుకుపోతే 2030 నాటికి భారత్ పీసీబీ ఎగుమతులకు $14 బిలియన్ అంటే సుమారు 1.25 లక్షల కోట్ల మార్కును దాటి 10% మార్కెట్ షేర్తో ప్రపంచంలోనే టాప్ 3 దేశాల సరసన నిలుస్తుంది. పీసీబీలు, మైక్రో ప్రాసెసర్లు, సెమీ కండక్టర్ల తయారీ అనేవి ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా పూర్తిగా మార్చేయగలవు. 1950ల కాలంలో ఎంతో పేదరికంలో ఉన్న సౌత్ కొరియా ఈరోజు శాంసంగ్, ఎస్క్ హైనిక్స్ వంటి కంపెనీల పుణ్యమాని ప్రపంచంలోనే అతిపెద్ద మెమోరీ చిప్ తయారీ శక్తిగా మదిగింది. దీనివల్ల ఆ దేశానికి భారీ ఆదాయం, లక్షలాది ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు లభించాయి. భారతదేశం కూడా రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఇదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం మన నమ్మకం కాదు, స్వయంగా అధికారిక గణాంకాలే చెప్తున్న నిజం. ఎందుకంటే డేటా ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఏదేమైనా మేరా భారత్ మహాన్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.